హలో అండి అందరికీ. ఈ వీడియోలో చాలా రోజుల తర్వాత బ్లౌజ్ సంబంధించిన వీడియో అయితే పెడుతున్నాను. వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవాళ అయితే మామూలుగా బ్లౌజ్కి మనం సైడ్ ఓవర్లాక్ అయితే చేపిస్తాం కదండి. ఓవర్లాక్ చేపించే టైం లేనప్పుడు ఏదన్నా కొన్ని క్లాత్లు అయితే గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట. ఇది కొంచెం రఫ్ క్లాత్ కాబట్టి పోగులు ఇలా రావడము కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అలాంటి వాటికి గుచ్చుకోకుండా మనం ఏ విధంగా క్లాత్ వేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇలాంటి క్లాత్ ఒక 1 నుంచి 1.5 ఇంచ్ క్లాత్లో ఈ లెంత్కి సరిపోయేమైనా సేమ్ కలర్ ఉన్నా పర్వాలేదు. సేమ్ కలర్ ఉంటే మీటర్ లైనింగ్ తీసుకుంటే ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఈ చివరి నుంచి ఇలా పెట్టుకోండి. ఒక మడత ఇలా మడత వేసుకొని ఇలా పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోండి. చివరి నుంచి ఈ చివరి వరకు నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఈ విధంగా అప్పుడు మనకి ఇలా కుట్టుకున్నాము అంటే కొసలు అయితే గుచ్చుకోవన్నమాట, పీసులు కూడా వచ్చేవి. ఇదిగోండి, ఈ విధంగా ఒక పాదం మందాన కుట్టుకుంటా రావాలి. ఇదిగోండి, ఈ చివరి వచ్చేటప్పటికి దీన్ని ఇట్లా మడత వేసి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా, కొరవ క్లాత్ ఉంటుంది కదా, ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోండి క్లాత్, లేదంటే 1.5 ఇంచ్ అయినా పర్వాలేదు. ఇలా పెట్టుకున్న దాన్ని ఇలాగా మడత వేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి చివర. ఇదిగోండి, ఈ విధంగా మనం కుట్టేసుకున్నాము అనుకోండి, నీట్గా పీసులు అనేటివి బయటికి రావు, కస్టమర్కి కూడా హ్యాపీ అనమాట. గుచ్చుకోవన్నమాట, పీసులు గుచ్చుకో. చూసారు ఎంత నీట్గా చక్కగా ఉందో. ఓవర్లాక్ చేసే పనే ఉండదు, పీసులు అనేటివి బయట రావు, నీట్గా ఉంటుంది, గుచ్చుకోదు కూడా. మనం ఈ చంక దగ్గర కూడా వేసుకోవచ్చు, సేమ్ అదే విధంగా చంక దగ్గర కూడా వేసుకోవచ్చు అండి. అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఒక 20 రూపీస్ అలా ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.